హాయ్ ఎవ్రీవన్, నేను మీ శాలిని. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మధ్యతరగతి ప్రయాణం. ఈరోజు మన రెసిపీలో దోసకాయ పచ్చడి. మరి దీన్ని ఎలా తయారు చేయాలో లేట్ చేయకుండా చూసేద్దాం పదండి. ముందుగా మనం స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ వేడెక్కాక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక 2 స్పూన్ల శనగపప్పును వేసుకోవాలి. అలాగే 2 స్పూన్ల మినపప్పు, 4 వెల్లుల్లి ముక్కలు, 1 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఇప్పుడు 3 పచ్చిమిరపకాయ ముక్కలను వేసుకొని పప్పులన్నీ ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. పప్పులన్నీ ఫ్రై అయ్యాక ఒక మిక్సీ జార్లో తీసుకొని మెత్తని పొడిలా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని సన్నగా కట్ చేసుకున్న దోసకాయ ముక్కలను వేసుకొని ఫ్రై చేసుకోవాలి. దోసకాయ ముక్కలతో పాటు 2 కట్ చేసిన టమాటా ముక్కలను కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. దోసకాయలు టమాటాలు మగ్గే వరకు 5 నిమిషాలు మూత పెట్టుకొని మగ్గించుకుందాం. 5 నిమిషాల తర్వాత మళ్ళీ ఒకసారి దోసకాయ టమాటాలను కలుపుకోవాలి. దోసకాయ ముక్కలు కాస్త మగ్గాక కొద్దిగా చింతపండును యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా పొడి చేసుకున్న పప్పుల పొడిని ఇందులో యాడ్ చేసుకోవాలి. పప్పుల పొడి వేసుకున్నాక అంతా కలిసేలా కలుపుకోవాలి. పప్పుల పొడి, దోసకాయ ముక్కలు అన్నీ బాగా కలిసాక స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక మిక్సీ జార్లో తీసుకొని పేస్ట్ లాగా చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న దోసకాయ పచ్చడిని ఒక బౌల్లో తీసుకొని చివరిగా ఇందులో పోపు పెట్టుకొని కలుపుకుందాం. ఫ్రెష్ దోసకాయ పచ్చడిని మనం వేడి అన్నంలో కలుపుకొని తింటే గనక టేస్ట్ సూపర్గా ఉంటుంది. పోపు పచ్చడిలో వేసుకున్నాక అంతా కలిసేలా కలుపుకుంటే మన దోసకాయ పచ్చడి రెడీ అవుతుంది. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం ఫ్రెండ్స్, మీరు కూడా ఈ రెసిపీని ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మరి రేపు ఒక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. Stay safe and please don't forget to wear a mask. Thank you for watching. Bye bye.